ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రిప్టో తెలుగు ఛానల్. ఈరోజు హమ్స్టర్ కోంబోర్డ్ గురించి ఒక అప్డేట్ తీసుకుని వచ్చాను. వీళ్ళు మినీ గేమ్ ఒక కీస్ చెప్తున్నారు కదా, అంటే సైడ్ జరపడం, ఆ స్లైడ్ చేసేస్తే పైన జరపడం, ఇలాగా టైమర్ లోపల మనం కీస్ సంపాదించేది. ఆల్రెడీ హమ్స్టర్ కోంబోర్డ్లో మినీ గేమ్ అని ఉంది కదా, అది ఆడుతున్నారు. అయితే కొంతమంది ఆడట్లేదు, వాళ్ళకి కూడా కీస్ వస్తాయి. ఎలాగంటే ఈ గేమ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఈ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత దీంట్లో సైన్ ఇన్ అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీకు ఇక్కడ ఈవెంట్ అని చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఇన్కమ్ అది ఇది చూపిస్తుంది. సో ఈ ఈవెంట్ పర్పస్ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ రేస్ ఉంది కదా, ఈ రేసు ఇక్కడ మీకు బాక్సులు వస్తే ఈ మెర్జ్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగ. సో నడి మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇది పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఇదైతే నేను చూపిస్తాను. సో ఇది హోల్డ్ టు ఎక్సలేటర్ అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 గేమ్స్ ఆడాను, 5 గేమ్స్ ఆడాను. నాకు కోడ్ కూడా వచ్చింది, నేను పేస్ట్ చేసి రీడింగ్ కూడా చేశాను. తర్వాత ఈ గేమ్ చూపిస్తున్నాను. ఇక్కడ హోల్డ్ టు ఎక్సలేటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలాగ మీకు చూపిస్తూ ఉంటుంది. మీకు ఈ విధంగా ఆడుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ఆడుతూ ఉంటే మనకేంటంటే మనకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. వీళ్ళు ఇది చూపిస్తారు, మనం ఏ విధంగా ఏ డైరెక్షన్లో పోవాలో. పైన మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ ప్రకారంగానే మీరు ఆడుతూ ఉండాలా. సో ఆ విధంగా చూసుకొని మీరు గేమ్ చూసుకొని ఆడుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చూసుకొని ఇక్కడికి వచ్చేసేస్తే ఇక్కడ మీకు పైన చూపిస్తుంది అన్నమాట ఇలాగా. సో ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నో ట్యాంక్స్ అని చూపిస్తుంది, అయినా కానీ యాడ్ వస్తుంది. సో యాడ్ ఆపుతాను. సో ఇక్కడ మీకు ఆడుతూనే ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్ మీద ఒక రెడ్ మార్క్ చూపిస్తుంది అనమాట. రెడ్ మార్క్ చూపించిందంటే మీకు కోడ్ వచ్చినట్టు. నేను కోడ్ వచ్చేదాకా ఆడతాను, ఆడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, 5-6 గేమ్లు ఆడితే కానీ నాకు మళ్ళీ ఇక్కడ రెడ్ రాలేదు. ఇది నేను 2వ రీడింగ్ కోడ్. అర్థమైంది కదా, రేసు 4-5 సార్లు ఆడుతూ ఉండాలి. ఇక్కడ మెర్జ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇందాక రేస్ చూపించాను కదా, హోల్డ్ చేసేటప్పుడు మీరు పైన రెడ్ మార్క్ చూపిస్తుంది, మీరు ఎలా ట్రావెలింగ్ చేయాలని చెప్పేసి అది కూడా చూసుకొని ఫినిష్ అనే వస్తుంది లాస్ట్లో. ఆ ఫినిష్ చేసేసి ఒక రేస్ కంప్లీట్ అయిపోతుంది, ఒక యాడ్ వస్తుంది, పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. నేను 5 గేమ్స్ ఆడితే ఒక్కొక్క కోడ్ వస్తుంది. ఇప్పటికి 10 గేమ్లు ఆడాను, నాకు 2 కోడ్లు వచ్చింది. ఒకటి ఆల్రెడీ నేను రెడీమ్ చేశాను, 2వది కూడా చేస్తున్నాను. ఈవెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ వచ్చింది కదా, ఇక్కడ కాపీ కోడ్ చేసుకోండి. చేసేసి మనం అక్కడ రేసింగ్ గేమ్లో అప్డేట్ చేసాం కదా, ఇక్కడ మినీ గేమ్ మీరు ఆడకపోయినా మీకు కీస్ వస్తుంది. నేను ఆల్రెడీ నాది 8 కీస్ ఉన్నాయి. ఈరోజు ఒకటి మినీ గేమ్ ఆడుకుండండి. అడిషనల్గా ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా, అక్కడ బైసికల్ రైడ్ చెప్పాను కదా, ఆ యాప్లో 5 రేసెస్ ఆడితే 1 కీ వస్తుంది. 4 కీస్ వస్తాయి అన్నమాట. మీకు ప్రతిరోజు 4 కీస్ అడిషనల్గా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీకు బైసికల్ గేమ్ ఉంటుంది, బైసికల్ గేమ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ బైక్ రైడ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద ఇక్కడ చూడండి 4 కీస్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఎవ్రీడే. అంటే నా 4 అడిషనల్గా వస్తాయి అనమాట. ఇప్పుడు 9 ఉంది కదా, ఇంకా నాకు ఒక 3 వస్తాయంటే 12 దాకా చేసుకోవచ్చు అనమాట. డైలీ మీరు 4 కీస్ ఈ బైక్ రైడ్ చేసుకోవచ్చు. 5 రేస్గా ఆడితే 1 కీ వస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ యువర్ కోడ్ ఉంది కదా, మీరు ఒక కీని ఒకసారి మాత్రమే రిడీమ్ చేయగలుగుతారు. ఇక్కడ రిడీమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు 9 ఉన్నింది కదా, ఇప్పుడు 9 కీస్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు చూడండి 10 అయిపోయినాయి. నేను ఆ గేమ్ ఆడటం వల్ల 2 కీస్ సంపాదించాను. మీరు కూడా అట్లా ఆడుకోవచ్చు. మినీ గేమ్ కష్టంగా ఉందని అనుకున్నా కానీ ఇది కూడా ఆడండి. సో మినీ గేమ్ కూడా కంపల్సరీగా ఆడండి, ఎందుకంటే ఎటువంటి క్రైటీరియా ఇస్తారో తెలియదు కాబట్టి. సో ఈ గేమ్ కూడా చూపించాను, నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. హామ్స్టర్ది చేసుకోండి. ఏ క్రైటీరియా ఇస్తారో ఏమి ఇస్తారో మనకు తెలియదు. సో అన్నీ చూపిస్తున్నాను. వీడియోస్ ప్రాపర్గా చూసుకొని ఎలిజిబుల్కి రెడీ అవ్వండి. ఇది నాకు తెలిసి ఆగస్టులో రావచ్చు ఏ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్. ఆ క్రైటీరియా గురించి కూడా చేసుకుంటాను. డైలీ 4 చేస్తూ ఉండండి.
చూడండి, సైబర్ కోడు, డైలీ కోకో, మినీ గేము, మీకు హామ్స్టార్ డైలీ సిప్పర్ టుడే అని చెప్పి యూట్యూబ్లో కొడితే మీకు ఈ కోడ్ వస్తుంది. మీరు దాని ప్రకారం సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొత్తం A to Z లెటర్స్ ఏమేమి డాట్స్ వస్తాయి, డాష్లు వస్తాయి అన్నీ చూపించాను. అది దాని ప్రకారం చేసుకోండి. మినీ గేమ్ కూడా మీరు డైలీ యూట్యూబ్ ఛానల్కి పోయేసి హామ్స్టార్ మినీ గేమ్ ఈరోజు డేట్ వేసేసి సెర్చ్ చేసి మీకు కావాల్సిన మినీ గేమ్స్ వస్తుంది. ఒక గేమ్ చూసుకుంటా మీరు ప్లే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.